మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. మార్చి 27 మేషరాశి వారికి భయంకరమైన వార్త. జాగ్రత్త. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. 2025 మార్చి 27న ఈ యొక్క రాశి వారికి సంబంధించిన భయంకరమైన నిజాలు ఏమిటో, ఏ విధమైన వార్త తెలియబోతుందో ఈ రాశి వారికి సంబంధించి పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ముందు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేషరాశి వారి యొక్క పూర్తి రాశి ఫలితాలు ఈ వీడియోలో తెలుస్తాయి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. మేషరాశి వారి యొక్క పూర్తి వివరాలను తెలుసుకునే ముందు ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక తెలుసుకున్నట్లయితే ఈ రాశి వారికి భవిష్యత్ ప్రణాళికలు నెరవేరే పరిస్థితులు గోచరిస్తున్నాయి. మార్కెట్ సంబంధిత పనిని జాగ్రత్తగా చేయండి. మీ తప్పును సరిదిద్దుకోవడం వల్ల మీరు ప్రయోజనాన్ని పొందుకుంటారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మీ దగ్గర ఉన్న ఎవరైనా వ్యక్తుల్ని కలవడానికి, కార్యాలయానికి కానీ ఉద్యోగానికి సమయానికి కానీ మీరైతే కనుక సహాయం చేస్తారు. కోరికలు ఏవైనా నెరవేరినప్పుడు మీ ఆనందానికి అవధులు ఉండవు. కుటుంబ విషయాలను ఇంటి నుండి బయటకు వెళ్లనివ్వకండి. విద్యార్థులు చదువులో ఏమాత్రం అలసత్వం వహించవద్దు, లేకుంటే సమస్యలు పెరిగిపోతాయి. ఈ యొక్క రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి. ఉత్పత్తి, ఉద్యోగాలు, బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో ఆచితూచి వ్యవహరించాలి. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో దూకుడు వద్దు. స్నేహితులతో విహారయాత్రలకు వెళతారు. కుటుంబ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. మీరు విరుద్ధమైన పరిస్థితుల్లో చిక్కుకుంటారు. అలాగే మీ బాధ్యతలను నిర్ణయించుకోవడానికి ప్రయత్నించండి. కుటుంబ విషయాల్లో బయట వ్యక్తుల సలహాలు తీసుకోకండి. మీరు ఓపికగా మరియు విచక్షణతో పనిచేయాలి. మీ విదేశీ పర్యటన ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి మిశ్రమంగా ఉండబోతుంది. మీరు చేపట్టిన కొన్ని పనులకు పట్టుదల జోడించాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాధ్యతగా ఉండాలి. ఇక ఆదాయాల్లో హెచ్చుతగ్గులను ఎదుర్కోబోతున్నారు. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చూడగలుగుతారు. కార్యదర్శ ప్రయత్నాలు ఉంటాయి. నూతన యంత్ర వాహనాలు కొనుగోలు చేయగలుగుతారు. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి సక్రమంగా పనులు సజావుగా సాగుతూ ఉంటాయి. బంధుమిత్రులతో ఇచ్చిపుచ్చుకోవడాలు అనుకూలిస్తాయి. శుభకార్యాలకు వెళ్లవలసిన పరిస్థితులు, దూర ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశీయాన ప్రయత్నాలు సుగమమవుతాయి. కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మేలు. సహనం అన్ని విధాలుగా శ్రేయస్కరం. డబ్బుని పొదుపుగా వాడాలి. మీరు చాలా కాలంగా పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్న పనులు పూర్తవుతాయి. దీని కారణంగా మీరు అపారమైన ఉత్సాహం మరియు విశ్వాసాన్ని అనుభవిస్తారు. సామాజిక సేవా సంస్థలకు కూడా కొంత సహాయాన్ని మీరైతే కనుక చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక ఇంతే మాత్రమే కాకుండా స్నేహితులతోనూ బంధువులతోనూ సాయంత్రపు వేళలు, సరదా సమయాలు గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఆల్కహాల్ని సేవించి వాహనాన్ని నడపకండి. అపరిచిత వ్యక్తులతో ఇబ్బంది పడకుండా వారికైతే దూరంగా ఉండండి. అలాగే మీ యొక్క ఫోన్ కాల్స్ కానీ, అలాగే మీకున్నటువంటి పర్సనల్ విషయాలను కానీ బయట వ్యక్తుల దగ్గర ప్రస్తావించడం మంచిది కాదు. విషయాలను బయటకు తెలిస్తే వాటి వలన జరిగేటటువంటి పరిస్థితులకు, పరిణామాలకు మీరే బాధ్యులవుతారు. ఎందుకంటే శత్రువులు చుట్టూనే ఉంటూ మంచివారిగా నటిస్తూ మీ యొక్క ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి వారితో అప్రమత్తంగా ఉండాలి. బంధుమిత్ర వర్గులతో మీరైతే కనుక ఆచితూచి మాట్లాడాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. కోపం అన్నిటికీ అనర్థాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి మీ కోపాన్ని మీరు నియంత్రణలో ఉంచుకోవాలి. శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది వాటి వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.